అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఎప్పుడైతే నూతన ఆవిష్కారాలు వచ్చాయో, గణక యంత్రాలు, కంప్యూటర్లు, అలాగే చరవాణులు, సెల్ ఫోన్స్, వాటికి సంబంధించి కొత్తవి రాగానే ఈ 16-17 సంవత్సరాల లోపల ఎక్కువ మంది పిల్లల్లో చాలా అత్యుత్సాహంగా తమ తెలివితేటలు ప్రదర్శించే అవకాశం గొప్పగా ఉంటుంది. దీన్ని ఏమంటారు ఆంగ్ల పరిభాషలోను? హైపర్ యాక్టివ్ అంటారు. దానివల్ల ఇతర దేశాల్లో అయితే అది జబ్బుగా పరిగణిస్తారు. మన దేశంలో అయితే వాడికి ఉన్న ప్రత్యేకత, వాడు గొప్పవాడు అని అనుకుంటారు. కానీ దానివల్ల వాళ్ళకి వయసు గడుస్తున్న కొద్దీ వాళ్ళకి చదువు సంఖ్యలు అంటకుండా పోతాయి. తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తన చేస్తారు. అంచేత వాళ్ళ తెలివితేటల్ని మనం ఒప్పుకుని తీరాలి. ఆ తెలివితేటలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. మన ఇంటి మొక్కే బాగా ఎదగాలి, కానీ గుమ్మానికి అడ్డం రాకూడదు, కిటికీలన్నీ మూసేయకూడదు, దాంట్లో పాములు పుట్ర రాకూడదు. మరి దేని మార్గం ఏమిటండి? ఏమీ లేదు. చిన్న పిల్లలు అంటే 5వ తరగతి లోపల పిల్లలైతే ఈ శ్లోకాన్ని 3 సార్లు చదివించండి వాళ్ళ చేత. 5 నుంచి 10 తరగతి దాకా వచ్చారనుకోండి, అలాంటి లక్షణాలుంటే 11 సార్లు చదివించండి. ఇది చెయ్యగలిగితే వాళ్ళ చేత వాళ్ళల్లో ఉన్న తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి ఎడతాయి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా చదువుకోగలరు. అంటే వాళ్ళ తెలివితేటలు సరిగ్గా ప్రదర్శించగలుగుతారు. ఇప్పటి రోజుల్లో అదే జరుగుతోంది ప్రమాదం. చిన్న వయసులోనే గొప్ప తెలివితేటలు వస్తాయి. వాళ్ళు 10 ఏళ్ల లోపల 17వ ఏట వచ్చేసరికి వాడు ఎక్కడున్నాడో కనిపించటం లేదు. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపించటం. ఇది ప్రమాదం. అంచేత పెద్దలైన వాళ్ళకి, తల్లిదండ్రులకి ఒక సూచన ఇది మారుతస్య ఆత్మజః శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతః వైనతేయ సమోజవే. హనుమంతుడిలో ఎక్కడా లోపం లేదు. బుద్ధి, బలం, యశో, ధైర్యం అన్నీ ఉన్నాయి. కానీ చిన్నతనంలో మన భాషలో హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. కానీ అతన్ని సకల మార్గంలోకి పెడితే ఇతర వానరులు ఎవళ్ళు చేయలేనందు గొప్ప పనులు చేసి ఒక సందర్భంలో రామాయణం అనగానే హనుమంతుడే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయాడు ఆయన. అది గమనించండి. ఆ శ్లోకం ఇది. మారుతస్య ఆత్మజః శ్రీమాన్, వాయు వేగమును పొడికి పుచ్చుకున్నవాడు. మారుతస్య ఆత్మజః శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్. హనుమంతుడు అంటే అంతటి శక్తి ప్రదర్శించి దెబ్బతిన్నప్పుడు దౌడ పగిలింది చూచారా, అదనమాట. హనుమాన్ నామ వీర్యవాన్, బలము కలిగినవాడు. వజ్ర సంహననోపేత, అతని శరీరం అంత కర్కశంగా ఉంటుంది, బలముగా ఉంటుంది, ఏ ఆయుధానికి లొంగనిది. అంతేనా? వైనతేయ సమోజవే, గరుత్మంతుడితోటి సమానమైన వేగము కలిగినవాడు. గరుత్మంతుడితో సమానమైన వేగము, వాయువేగం అంటున్నావి మనం. అక్కడ వేగమున కంటే ఇక్కడ వేగ శబ్దానికి అర్థము జ్ఞానం అని చెప్పి. గరుత్మంతుడు సాక్షాత్తుగా వేదపురుషుడు. 3 వేదములు కూడా సుపర్ణోసి గరుత్మాన్ అని చెప్పి ఆయన మొత్తం వేదంలో ఉన్న భాగములన్నీ గరుత్మంతుడు అయ్యాడు. అలాగా అంతటి వేగములో అంటే అంతటి జ్ఞానములో కూడా గరుత్మంతుని వంటివాడు. మారుతస్య ఆత్మజః శ్రీమాన్, శ్రీమంతుడు. నిజమే, ఈ తెలివితేటలు క్షేమాన్ని కలిగిస్తాయి. ఇది చదివించండి పిల్లల చేత. చిన్న పిల్లల చేత మీరు దగ్గరుండి వాళ్ళ చేత 5 సార్లు అనిపించండి. 1.5 నిమిషం కంటే ఎక్కువ పట్టదు. ఉదయం కుదరకపోతే సాయంకాలం చేయించండి వాళ్ళ చేత. పెద్ద పిల్లల చేత చదివించండి. మారుతస్య ఆత్మజః శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్ర సంహననోపేతః వైనతేయ సమోజవే. పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. పెద్దలకు కూడా ఆరోగ్యం బాగుపడుతుంది. ఆడవాళ్ళు చదువుకుంటే సంపదలు లభిస్తాయి. గమనించండి, ఆరాధించండి, ఆస్వాదించండి, ఫలితాలు పొందండి. స్వస్తి.